అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైలీ థాట్స్. ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. అంజలిదేవి గారి గురించి ఇందులో ఎన్నో తెలియని విషయాలున్నాయి. ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆర్టిస్ట్ అన్న వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇచ్చినా చేసేయాలి. మేము అలాగే చేశాం. కాబట్టే జనాల హృదయాల్లో మంచి నటులుగా పేరు తెచ్చుకున్నాం అంటుండేవారు అంజలిదేవి గారు. అవునండి, ఈరోజు మనం అంజలిదేవి గారి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. మన సినిమా రంగంలో సీతగా, అనార్కలిగా, సువర్ణ సుందరిగా ఇంకా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించి 60 ఏళ్ల పాటు ఈ ఫీల్డ్లో ఎంతో అనుభవం సంపాదించిన నటి ఎవరంటే అంజలిదేవి గారే. తెలుగులోనే కాక కన్నడ, హిందీ, తమిళ సినిమాల్లో కూడా 350కి పైగా సినిమాల్లో ఆవిడ నటించారు. అతిరథ మహారథులైన హీరోలతో నటించి అందరి మన్ననలు అందుకున్నారు అంజలిదేవి గారు. లవకుశ సినిమాలో అంజలిదేవి గారిని ఎంతో సౌమ్యంగా చూపించారు పుల్లయ్య గారు. 1947లో గొల్లభామ సినిమాతో మోహినిగా అరంగేట్రం చేశారు. ఆమె నటనా కౌశలంతో స్టార్గా పేరు తెచ్చుకున్నారు. 1963లో తెలుగు సినిమా ప్రపంచంలో ఒక ఎపిక్ అయిన లవకుశ సినిమాలో సీతగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కెరీర్లో ఎన్నో రకాల పాత్రలు వేశారు. సువర్ణ సుందరైనా, అనార్కలి అయినా ఆమె అన్నట్లుగా చిత్రసీమలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. తల్లి పాత్రల్లో కూడా ఆమె అద్భుతంగా నటించి అందరినీ మెప్పించారు. అంజలిదేవి గారు 1927లో విజయదశమి రోజున పెద్దాపురంలో జన్మించారట. చిన్నప్పటి నుంచి సంగీతం, నాట్యం, నాటకాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేదట. ఆమె అనార్కలిలో ఏఎన్ఆర్ గారితో జంటగా నటించారు. అనార్కలి సినిమాతో ప్రేక్షకులను తన నటనతో మంత్రముగ్ధుల్ని చేశారు. అంజలి గారు ఎక్కువగా అక్కినేని గారితో నటించారని, వీరిద్దరూ జంటగా నటించిన ప్రేమకథా చిత్రాలు బాగా హిట్ అయ్యాయని కొంతమంది చెబుతుంటారు. ఈ సినిమాలో ఆమె నటనకి గాను ఉత్తమ నటి అవార్డు ఇచ్చి సత్కరించారు. అదే ఏఎన్ఆర్ గారితో ఎన్నో సినిమాలు తీశారు. అందులో భక్త తుకారాం, భక్త జయదేవ లాంటి సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఆల్మోస్ట్ అందరి హీరోలతో నటించి మెప్పించారు అంజలిదేవి గారు. రెండవ తరం హీరోలతో కూడా వదినగా, అమ్మగా ఇలా ఎన్నో పాత్రల్లో జీవించారని చెప్పాలి. గొల్లభామ సినిమాతో స్టార్ట్ అయిన ఆమె సినీ జీవితం పోలీస్ అల్లుడు సినిమా వరకు సాగిందని చెప్పబడింది. సంగీత దర్శకుడు ఆదినారాయణరావు గారిని పెళ్లి చేసుకుని చెన్నైలో స్థిరపడ్డారు. అంజలిదేవి గారికి ఆదినారాయణరావు గారు దూరపు చుట్టమని, ఇద్దరూ ఇండస్ట్రీలోనే పనిచేసేవారు కనుక అంజలి గారి కుటుంబ సభ్యులు క్షేమ సమాచారాలు తెలుసుకునేవారట. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని, మాది ప్రేమ వివాహం కాదని, మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేదని అంజలి గారే ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. అంజలి పిక్చర్స్ బ్యానర్పై ఎన్నో సినిమాలు నిర్మించారు. ఇక అవార్డుల విషయానికొస్తే ఉత్తమ నటిగా చెంచులక్ష్మి, అనార్కలి, లవకుశ సినిమాలకు అందుకున్నారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేటు, ఏఎన్ఆర్ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. అలాగే నిర్మాతగా పరదేశి, సువర్ణ సుందరి, స్వర్ణమంజరి, చండీప్రియ, సతీ సక్కుబాయి, అనార్కలి సినిమాలను నిర్మించారు. ఎన్టీఆర్ గారితో నటించిన సినిమాల్లో చెప్పుకోదగ్గ పౌరాణిక చిత్రమైన లవకుశ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. సీత పాత్ర ఆమె జీవితంలో ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. అంజలి గారు చాలా ధైర్యవంతురాలు, చాలా తెలివైన వారు కూడా. అలాగే డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తారని, మంచి నర్తకి అని అంటుండేవారట. నిర్మాతగా ఆమె ఎప్పుడూ ఆడవారికి ఇంపార్టెన్స్ ఇచ్చే పాత్రలు ఉండేలా చూసేవారట. తోటి నటీమణులతో కలిసిమెలిసి ఉంటూ వారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవారట. ఇంకా అంజలి గారు నటించిన నాకు తెలిసిన సినిమాలు పల్లెటూరి పిల్ల, భీష్మ, లవకుశ, బడిపంతులు, కీలుగుర్రం, అనార్కలి, చెంచులక్ష్మి, జయభేరి, తాతామనవడు, బాలనాగమ్మ, శోభ, సువర్ణ సుందరి, పాండురంగ మహత్యం, చరణదాసి, జయసింహ, రాణి రత్నప్రభ, రేచుక్క, సతీ సక్కుబాయి, జయం మనదే, సతీ సులోచన, బాలనాగమ్మ, నిర్దోషి, బట్టి విక్రమార్క, శ్రీకృష్ణ తులాభారం, భక్త ప్రహ్లాద, ఇలా. ఇందులో మీకు నచ్చిన సినిమాలేంటో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. లవకుశ విజయోత్సవం తర్వాత అంజలి గారు ఎక్కడ కనిపించినా సీతాదేవిని చూసినట్లుగా భావించేవారట. నాటక రంగానికి, సినీ రంగానికి అభినయతారగా నటనకు ప్రాణం పోసి పాత్రకు నిండుతనాన్ని తెచ్చి ప్రేక్షకుల మదిలో నిండిపోయారు. అమ్మ పాత్రలకు అసలైన చిరునామా. పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేయగలరు. ఈవిడొక గ్లామర్ హీరోయిన్. 1940లో వచ్చిన బాలరాజు సినిమాలో యక్షినిగా ఆ పాత్రకు జీవం పోశారు. సినిమాల్లోకి వచ్చి 2 ఇయర్స్లోనే
20 సినిమాల్లో నటించి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. 1950లో సువర్ణ సుందరి సినిమాలో దేవకన్యగా నటించి మెప్పించారు. పౌరాణిక సినిమాల్లో మంచి మంచి పాత్రలు వేసి ఉన్నత శిఖరాలు అందుకున్నారు అంజలీదేవి గారు. శ్రీకృష్ణ తులాభారం సినిమాలో రుక్మిణీదేవిగా ఆమె నటన సూపర్. అలాగే ఆమె నటించిన సినిమాల్లోని కొన్ని మంచి మంచి పాటల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. అనార్కలి సినిమాలో కూడా అనార్కలిగా నటించి అందరినీ మెప్పించారు. ఇందులో జీవితమే సఫలము అనే పాట, కలిసెనెల రాజు కలువ చెలిని, అలాగే రాజశేఖరానిపై మోజు తీరలేదురా అనే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బాలనాగమ్మ సినిమాలో ఎన్టీఆర్ గారితో నటించారు. ఇందులో ఒక మంచి పాట, అది విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి అనే పాట చాలా బాగుంటుంది. సువర్ణ సుందరి సినిమాలో నటించి పాత్రకి ప్రాణం పోసారావిడ. ఇందులో పిలువకురా అలుగకురా నలుగురిలో నను రాజా హాయి హాయిగా మని సాగే అనే పాటలు చాలా బాగుంటాయి. హాయి హాయిగా అనే పాట ఆవిడికి చాలా ఇష్టమైన పాటట. సతీ సక్కుబాయి సినిమాలో ఆవిడ అద్భుతంగా నటించారు. జయ పాండురంగ ప్రభో విఠల అనే పాట కూడా చాలా బాగుంటుంది. జయబేరి సినిమాలో నటించి నా భూత నా భవిష్యత్తు అన్నట్లుగా తన నటనతో అందరినీ ఆకర్షించారు. ఇందులో యమునా తీరమున సంధ్యా సమయమున అనే పాట చాలా బాగుంటుంది. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు వేసి ఆమె నటించింది అనడం కంటే జీవించింది అనాలి. మొత్తంగా ఆమె నటనే ఒక పుస్తకం. లవకుశ సినిమాలో సీతాదేవి పాత్రకి వచ్చిన కీర్తి అంతా ఇంతా కాదు. పాత్రల్ని ఎంచుకునే విషయంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఎన్నో సంచలనాలను సృష్టించారు. ఎన్నెన్నో విభిన్న పాత్రలు అలవోకగా పోషించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారావిడ. పాండురంగ మహత్యం సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ఇందులో వన్నెల చిన్నెల నిరా కన్నెల వేటల దొరా, అలాగే భక్త ప్రహ్లాద సినిమా అయితే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈనాడే బాబు నీ పుట్టినరోజు అనే పాట తాతామనుడు సినిమాలోది. ఇందులో ఆవిడ నటన అద్భుతం. అలాగే భీష్మ సినిమాలో మహాదేవ శంభో మహాదేవ శంభో అనే పాట కూడా చాలా బాగుంటుంది. అలాగే శ్రీ సత్య సాయిబాబా గారికి పరమ భక్తురాలు. సాయిబాబా జీవిత చరిత్రపై వచ్చిన టెలివిజన్ సీరియల్లో ఆమె నటించారు. ఇలా అంజలీదేవి గారు నటించిన సినిమాల గురించి పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. తన 86వ ఏట అందరి హృదయాల్లో సీతగా ముద్ర వేసుకున్న అంజలి గారు అభిమానులను శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇదండి ఇవాల్టి వీడియో. చివరిదాకా చూశారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.